హే మ్యానియాక్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మ్యానియాక్. లాస్ట్ ఎపిసోడ్లో గెస్ చేసాం కదా నెక్స్ట్ ట్రైల్ ఫైర్ అవ్వచ్చు అని. అదే జరిగింది. అందరూ 1 గ్లాస్ వైన్ తాగితే మిస్సెస్ హార్ట్ మాత్రం 2 గ్లాసెస్ అయితే తాగుతుంది. యాంటీడాట్ ని 1 గ్లాస్ ఇవ్వటం వల్ల మిస్సెస్ హార్ట్ అయితే చనిపోతుంది. లాస్ట్ టైం విచెస్ రోడ్డుకి వెళ్ళినప్పుడు ఎంతమంది మిగిలారని ఎలైస్ అగాథాని అయితే అడుగుతుంది. రోడ్ ఎండ్కి వెళ్ళేసరికి అగాథా మాత్రమే మిగులుతుంది. ఎలైస్ మదర్ విచెస్ రోడ్ లోనే చనిపోతుంది. ఎలైస్ తన మదర్ని వెతుక్కుంటూ విచెస్ రోడ్డుకి రాలేదు. విచెస్ రోడ్డుకి వస్తే రోడ్ తనను ప్రొటెక్ట్ చేస్తుందని అయితే తన మదర్ చెప్తుంది. ఎపిసోడ్ 3లో ఎలైస్ చెప్తుంది కదా తన ఫ్యామిలీలో ఉన్న ఉమెన్స్ అందరికి కర్స్ అయితే ఉంది అని. దాని నుంచి రోడ్ తనని ప్రొటెక్ట్ చేస్తుంది. మేబీ రోడ్ ఎండ్కి వెళ్ళేసరికి గ్రూప్ లో ఎలైస్ కూడా ఉంటుంది. విచెస్ రోడ్ లో వాక్ చేయాలి అంటే గ్రూప్ లో 4 మెంబర్స్ ఉండాలి. బట్ ఇప్పుడు మిస్సెస్ హార్ట్ చనిపోయింది. అందుకని టీం దగ్గర ఉన్న స్పెల్ బుక్ తో గ్రీన్ విచ్ ని విచెస్ రోడ్ కి అయితే రప్పిస్తారు. మళ్ళీ ఒక హౌస్ అయితే అపీర్ అవుతుంది. బట్ ఎలైస్ రాను అని చెప్పేసి వెనక్కి వెళ్తుంది. బట్ ఎటు వెళ్తే అటు హౌస్ అయితే వస్తుంది. హౌస్ కి వెళ్ళడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఫస్ట్ ట్రైల్ హౌస్ డోర్ మీద మూన్ ఉంటుంది అండ్ ఈ హౌస్ డోర్ మీద వ్యాక్సింగ్ మూన్ ఉంటుంది. మూన్ కి ట్రైల్స్ కి ఏదో లింక్ ఉన్నట్టుంది. లోపలికి వెళ్ళగానే డ్రెస్సెస్ చేంజ్ అవుతాయి. ఆ హౌస్ లిలియాకి, జెనిఫర్ కి అండ్ ఎలైస్ కి వాళ్ళ పాస్ట్ మెమరీస్ అయితే టీజ్ చేస్తుంది. బట్ అగాథాకి అండ్ మిగిలిన వాళ్ళకైతే కనపడవు. నెక్స్ట్ ఏం చేద్దామని అగాథా రియోని అడుగుతుంది. ఇంటెన్షనల్ గానే అగాథా మైక్ ని ఆన్ చేస్తుంది. మిగిలిన విచెస్ ని చంపేస్తే నీ పవర్స్ నీకొస్తాయి, నా బాడీస్ నాకు వస్తాయని రియో అంటుంది. టీన్ గ్రామ్ఫోన్ డిస్క్ ని ప్లే చేయడం వల్ల సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఆ సాంగ్ వల్ల అందరూ కర్స్ చేయబడతారు. ఆ కర్స్ వల్ల లిలియా అండ్ జెనిఫర్ అయితే బర్న్ అవుతారు. ఎలైస్ పెళ్లి యూజ్ చేసి వాళ్ళని సేవ్ చేస్తుంది. ఎలైస్ వల్ల లిలియాకి అండ్ జెనిఫర్ కి జనరేషనల్ కర్స్ వస్తుంది. టీన్ కోవెన్ లో మెంబర్ కాదు కాబట్టి టీన్ కి అయితే ఇలా జరగదు. జస్ట్ త్రో చేయబడతాడు అంతే. లోర్నా వర్షన్ బ్యాలెడ్ సాంగ్ పాడితే ఆ కర్స్ పోతుంది. లోర్నా బ్యాలెడ్ ఒక ప్రొటెక్షన్ స్పెల్. బట్ గ్రామ్ఫోన్ బ్రేక్ అవటం వల్ల ఆ సాంగ్ ప్లే చేయడం కుదరదు. అందుకని అందరూ కలిసి పాడతారు. లోర్నా వర్షన్ బ్యాలెడ్ సాంగ్ పాడటం వల్ల కర్స్ చనిపోతుంది. పియానో నుంచి ఎగ్జిట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు తెలిసింది టీన్ ఇంజూర్ అయ్యాడు అని. ఎందుకో తెలీదు బట్ అగాథా టీన్ అయితే టూ మచ్ గా ప్రొటెక్ట్ చేస్తుంది. జెనిఫర్ టీన్ అయితే సేవ్ చేస్తుంది. అగైన్ ట్రైన్ నుంచి బయటికి వచ్చాక బయట అయితే అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. ఐ థింక్ ఈసారి 8 ట్రైన్ అనుకుంటా. జెనిఫర్ 11th జనరేషన్ రూట్ వర్కర్ అండ్ మిడ్ వైఫ్ అని తెలుస్తుంది. మిడ్ వైఫ్ అంటే మంత్రశాలి అని అర్థం. సిగిల్ స్పెల్ క్యాస్ట్ చేసిన విచ్ మీద కూడా వర్క్ అవ్వదు. అది ఇరిటేట్ చేస్తుంది. అందుకనే ఆ స్పెల్ ని యూజ్ చేయమని అయితే అగాథా చెప్తుంది. సిగిల్ స్పెల్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం కుదరదు. క్యాస్ట్ చేసిన పర్సన్ కి సిగిల్ స్పెల్ అవసరం లేనంత వరకు ఆ స్పెల్ అయితే డిస్ట్రాయ్ అవ్వదు. కోవెన్స్ అందరూ బ్యాటిల్ స్కార్స్ ని చంపుకుంటూ ఉంటారు. మార్వెల్ లో మళ్ళీ వ్యాంపైర్ నేమ్ అయితే వినిపిస్తుంది. పాస్ట్ లో అగాథా అండ్ రియో అయితే లవ్ లో ఉన్నారు. బట్ రియో ఒక పని చేయటం వల్ల అగాథా హర్ట్ అవుతుంది. మేబీ అగాథా సన్ గురించి అయి ఉండొచ్చు. లెట్స్ సీ. ఈ ఎపిసోడ్ కూడా నాకైతే అంత ఎంగేజింగ్ గా ఉన్నట్టయితే అనిపించలేదు. ఓకే గైస్, ఈ వీడియో కిందే మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.